విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఒక మనిషికి అసలు ఎలాంటి సమస్య రాకూడదు, హెల్దీగా ఉండాలి, ఎప్పుడు మనం హాస్పిటల్ దాకా వెళ్ళకూడదు, ముందుగానే మన హెల్త్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఉంటే అందరికీ హ్యాపీయే కదా. అసలు హాస్పిటల్ ఖర్చులు ఉండవు, స్కానింగ్లని, ఎంఆర్ఐలని, ఎక్కువ టెస్టులు రాయడం, బోలెడు డబ్బులు హాస్పిటల్స్కి పెట్టడం. అదేదో మంచిగా మనం ఫుడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా దేనికో ఖర్చు చేసుకోవచ్చు. ఒక సామాన్యుడిగా మన హెల్త్ని చక్కగా ఉంచుకోవాలి, ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి చిట్కాలు లేదా ఎలాంటి నియమాలు మనం పాటించాలో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఏ మనిషికైనా ఒక వ్యాధి వస్తుంది అంటే వాత, కఫ, పిత్త దోషాలు అంటూ ఉంటారు. మరి అవేంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏది వచ్చినా మన ఒంట్లో డిసీజ్ వచ్చినా మన బాడీ ముందే ఇండికేట్ చేస్తుంది. ఒక 9 months 6 months ప్రాసెస్ పడుతుంది అంటారు. ఇది నిజమేనా? డెఫినెట్లీ. అంటే ఒక మంత్ వైజ్గా చెప్పలేం, కానీ ఆ డేట్స్ వైజ్గా అంటే ఎన్ని డేస్ కానీ బట్ మన బాడీ చాలా ముందుగానే గుర్తిస్తుంది, చాలా సిమ్టమ్స్ చెప్తుంది. అండ్ మీరు చెప్పిన దానికన్నా ముందు అసలు అంటే ఈ టాపిక్ కన్నా ముందు మీరు అన్నారు కదా, అంటే వ్యాధి రాకుండా మనం ఏం చేయాలంటే అసలు ఆయుర్వేద శాస్త్రమే దాని మీద బేస్ చేస్తుంది. దానికి సింపుల్గా ఒక సింపుల్ శ్లోకం అంటే స్వస్థస్వ స్వస్థరక్షణం ఆతురస్య రోగ ప్రశమనం. అంటే మీనింగ్ అనేది ఇప్పుడు మేము చెప్తుంది కదా, ఎప్పుడో 5000 years బ్యాకే ఏం చెప్పారు, ఒక వ్యాధి వచ్చిన వాడు ఎలాగైనా ప్రపంచంలో డాక్టర్స్ ఉన్నదే వ్యాధి తగ్గించడానికి, మేము చదువుకున్నది తగ్గించడానికి. బట్ సేమ్ డాక్టర్ నాకు ఒక 5 years 10 years తర్వాత కూడా నేను ఇలానే ఉండాలి, నాకు ఏ నొప్పులు రాకూడదు, నా స్కిన్ ఇలా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు మీరు చూస్తే వేరే ఏ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా నీకు ప్రాబ్లం ఉంటే రా బాబు అప్పుడు ఉన్నప్పుడు ట్రీట్ చేస్తామంటారు. బట్ ఓన్లీ ఆయుర్వేద వైద్యుడు ఒక్కడే మీరు 5 years 10 years కదా ఇంకో 50 years కూడా హెల్దీగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలనే వాటికి చికిత్సలు కానివ్వండి, మీకు ఉపచరణాలు ఔషధాలు కానివ్వండి, లేకపోతే ఫుడ్లో ద్వారా చెప్పగలుగుతాం. దాన్నే రసాయన చికిత్స అంటాం. అంటే రెజ్యూనేటింగ్ ద బాడీ. వ్యాధి వచ్చినప్పుడు ఎలాగ ట్రీట్ చేస్తామో వ్యాధి రాకుండా కూడా మనం తీసుకునే ప్రికాషన్స్ అటు పేషెంట్ సైడ్ నుంచి అంటే పర్సన్ సైడ్ నుంచి యాజ్ ఏ వైద్యుడిగా మా తరఫు నుంచి కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి. సో దానికన్నా ముందు మీరు ఒకటి అన్నారు, ఏది అంటే ఒక వ్యాధి రావడానికి వాతపైత్య కఫాలు మనం చూస్తుంటాము. సో ఏదైతే మనము చెప్పుకుంటాము అంటే చాలా వింటాము, వాతపైత్య కఫం అనేది ప్రతి ఒక్కరూ చెప్పేస్తుంటారు. బట్ జనరల్గా చూసుకుంటే అంటే జనరల్గా మనకి ఎంత అవసరమో జనరల్ పబ్లిక్కి అంటే వాతం అంటే ఏంటి, పైత్యం అంటే కఫం అంటే ఎగ్జాక్ట్లీ. వాతం అంటే పేరులోనే ఉంది చూడండి, వాతం అంటేనే వాయువు, వాయువు అంటే గాలి, వాగతి గంధహో వాయువు అంటాం. అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాతం అంటాం. అంటే ఇప్పుడు మరి మీరు చూసుకోవచ్చు, మనం చేతులు కాళ్ళు కదుపుతుంటాము, నడుస్తుంటాము, మాట్లాడుతుంటాము, దేనికైతే ఈ చలనం ఉంటుందో దాన్ని వాయువు అంటాం, దాన్నే వాతంగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మరి వ్యాధిగా ఎలా చూస్తాము అంటే ఎప్పుడైతే తుఫాన్ లాంటిది మనం చూస్తాం, వాయువు అంటే మనకు గాలి లేకుండా మనం బతకలేము, అదే గాలి ఉధృతంగా వస్తే తుఫాన్ అంటాం, మరి అది మనం భరించలేము. అలానే మన శరీరంలో కూడా హెడ్ నుంచి టో వరకు ఈ వాయువు అనేది సరిగ్గా ఫ్లో ఉంటే ఎటువంటి వ్యాధులు ఉండదు. అది ఉధృతమయ్యి అంటే దాన్ని మనం ఉధృతపరుస్తాం, ఎలా అంటే మన డైట్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ వల్ల వాటిని డిస్టర్బ్ చేసినప్పుడు అది వ్యాధులుగా తయారవుతుంది. ఇప్పుడు తుఫాను చూస్తుంటాం, వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. అలానే వాతం బాగా పెరిగిపోయినప్పుడు పక్షాఘాతం అంటాము, పక్షావాతం, ఒక సైడ్ వాతం దెబ్బ అనడము. సో ఈ వాతానికి ఉండే ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా పెరుగుతాయి. అలానే పైత్యంగా చూసుకుంటే ఏంటంటే పైత్యము అంటేనే అగ్ని. మరి అగ్ని అనేది మనం చూస్తుంటాం, అగ్ని అనేది ఎప్పుడు హార్మ్ఫులే కాదు. అగ్ని అనేది మనం సింపుల్ చెప్పాలంటే మనం అన్నం వండుకోవాలంటే కూడా అగ్ని కావాలి. సో అదేం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 1 kilo అన్నాన్ని వండడానికి ఒక 10 వాటర్ వేసేసి స్టవ్లో మనం ఒక 10 or 15 పెడితే అది మాడిపోవడమో అవ్వదు. తక్కువ ఫ్లేమ్లో పెడితే అది ఉడకని కూడా ఉడకదు. సో ఇక్కడ మన నాలెడ్జ్ ఏం చెప్తుంది, మనం ఎంత అన్నం పెడుతున్నాం, వాటర్ పెడుతున్నాం, దానికి తగ్గట్టు ఆ ఫైర్ని పెడితేనే అది బాయిల్ అవుతుంది. సో అలానే పైత్యం కూడా మన బాడీలో అగ్ని, జఠరాగ్ని సరిగ్గా మెటబలైజ్ అవుతేనే మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, మనకి ఏ వ్యాధులు రాకుండా హెల్ప్ అవుతుంది. అలానే కఫం అంటే ఏంటి అంటే, కఫం అంటే ఏదో దగ్గు లేకపోతే తెమ్మడ లాంటిదో కాదు. కఫం అనేది మన బాడీలో ఉండే సెక్రీషన్స్ అంటాం. మీరు చూసుకుంటే ప్రతి ఆర్గాన్లో సెక్రీషన్స్ ఉంటాయి. ఐలో చూసుకుంటే ఆక్వస్ హ్యూమన్ అంటాము, విట్రస్ హ్యూమన్ అంటాము, మోకాల్లో చూసుకుంటే సైనల్ ఫ్లూయిడ్ అంటాము,
అలా బ్రెయిన్లో చూసుకుంటే సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటాము, నాలుకలో చూసుకుంటే సలైవా అంటాము. సో ఎక్కడైతే ల్యూబ్రికేషన్ మన బాడీకి ఎక్కడైతే ల్యూబ్రికేషన్ కావాలో ఆ లిక్విడ్స్ అన్నీ కూడా కఫం కింద కన్సిడర్ చేస్తాం. మరి ఎప్పుడైతే అవి దెబ్బతింటాయి, ఇప్పుడు చూడండి సైనల్ ఫ్లూయిడ్ అంటాము, మోకాల్లో ఉండే సైనల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోయి అది తగ్గిపోతే రాసుకోవడము డ్యామేజెస్ జరుగుతుంటాయి. సో అందుకని ఈ కఫానికి మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. అలానే ఇంకా ఇంకా ఈజీగా అసలు ఇప్పుడు చెప్పాం వాతం అంటే ఏంటి, పైత్యం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి. వీటిని వ్యాధులుగా ఎక్కడ చూస్తాము అంటే సింపుల్గా వాతం అంటే బిలో ద నాభి, అంటే ఈ హిప్స్ నుంచి కింద వరకు ఉండేది వాత స్థానం అంటాము. చెస్ట్ నుంచి నాభి వరకు ఉండేది పైత్య స్థానం అంటాము, ఎందుకంటే ఇక్కడ అన్ని ఆర్గన్స్ ఉంటాయి. అలానే ఎబో ద ఛాతి పైన ఉండేదంతా కఫస్థానం అంటాం. సో ఇక్కడ ఏ వ్యాధులు వచ్చినా కానీ అది కఫానికి రిలేటెడ్ ఉంటాయి. దీని మీద బేస్ అయ్యి ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళ పేషెంట్ చెప్పే లొకేషన్, ఇప్పుడు సార్ నాకు తుమ్ములు వస్తున్నాయి, కళ్ళు మారుతుంది అంటే సైనసైటిస్ అనేది మనకు తెలుస్తుంది, ఏదైనా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. బట్ యాజ్ ఎ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే వాళ్ళ నాడి చూస్తామో కఫము ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ కఫస్థానంలో ఉండే ఈ సైనస్లు అన్నీ నిండిపోయి ఉంటాయి. సో నిండిపోయి అంటే అది కఫానికి రిలేటెడ్ కాబట్టి వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందని డయాగ్నోస్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక పద్ధతి. అలానే మీరు ఇంతకు ముందు అన్నారు అంటే వ్యాధులు తెలుసుకోవడం ఏంటి, ఒక వ్యాధి రావడానికి 6 నెలలు పడుతుంది అంటే మనం తెలుసుకునేసరికి డ్యామేజ్ జరుగుతాయి. ముందు మనకి చాలా సిమ్టమ్స్ చెప్తుంది. దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక ఎముక అనుకోండి, అంటే మోకాలు నొప్పులే అనుకోండి, ఒక ఎముక అరగాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీగా అది అరిగిపోదు. యాక్సిడెంట్ కేసెస్లో తప్ప డీజనరేషన్లో అనేది 2 to 3 years పడుతుంది. మరి 2 to 3 years మనకి చాలా సిమ్టమ్స్ చెప్తుంది. అంటే నడిచినప్పుడు ఇబ్బంది అవ్వడం, మనం రెగ్యులర్ పనులు చేస్తున్నప్పుడు మన డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ చూస్తుంటాం. సో మనకేంటంటే ఎప్పుడైతే నొప్పి ఒక సిమ్టమ్ వస్తుందో అప్పుడే డాక్టర్ని కలుస్తుంటారు. అయితే ఇక్కడ మేము ఏంటంటే నొప్పి అనేది యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా మేము ఏం చూస్తాం అంటే అది లాస్ట్ సిమ్టమ్. మన శరీరం తట్టుకొని దాంతో అవ్వట్లేదు, ఇంకా నేను మేనేజ్ చేయలేను అన్నప్పుడే ఆ నొప్పి అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఎక్స్రేనో ఎంఆర్ఐ తీసినప్పుడు అరిగిపోయినప్పుడు ఆ రోజు అరగదు, అది చాలా రోజు నుంచి అరిగి ఉంటుంది. దానికి కూడా ఆయుర్వేదంలో అసలు ఎంత బాగా చెప్పబడిందంటే రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్రం అంటాం. వాతపైత్య కఫాలు ఏంటంటే మీ తత్వం తెలుసుకోవడానికి, అంటే ఈ పర్సన్కి ఈ పేరు అని ఎలా తెలుసుకుంటామో సప్తధాతువులు నేను చెప్పిన రసరక్త మాంస మీద అస్థి మజ్జ అనేవి ఏంటంటే అసలు ఏ వ్యాధి ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చూస్తే రసరక్త మాంసం మీద అస్థికలు అంటే సాంస్క్రిట్లో బోన్స్ని అంటాం. ఒక మనిషి మా దగ్గరకు వచ్చి ఎంఆర్ఐలో నాకు ఎముకలు అరిగిపోయాయి అంటే యూఆర్ ఇన్ 5th stage. అంటే దానికి ముందు లింఫాటిక్ రసవహ ధాతు రస రక్త మాంసం మీద అంటే లింఫాటిక్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, మస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టము ఇవన్నీ డ్యామేజ్ అయిన తర్వాతనే స్కెల్టల్ సిస్టమ్ బోన్ అనేది డ్యామేజ్ అయింది. సో మేము యాజ్ ఏ వైద్యులు ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే ఇది నార్మల్ అవుతుంది. మూల కారణం తెలుసుకొని ట్రీట్ చేస్తేనే డెఫినెట్లీ ఇది ట్రీట్ అవుతుంది. సో ఇలా ఈ మా ఆయుర్వేదంలో ఇవి ఆల్రెడీ చాలా చక్కగా చెప్పబడ్డాయి. అవి మనం ఫాలో చేస్తే ఎటువంటి వ్యాధి అయినా కానీ మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాం. సార్ అయితే ఇనిషియేట్ చేసినట్టుగా మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆరోగ్యపరమైన చికాకులు రాకూడదు, నేను హెల్దీగా ఉండాలి, ఇప్పుడు కాదు ఒక 10 years తర్వాత కూడా నా లైఫ్ నా హెల్త్ ఇలానే ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డెఫినెట్లీ. అయితే దీనికన్నా ఇంతకు ముందు అదే చెప్తున్నాము, మన లైఫ్ స్టైల్ ఏ స్టేజ్లో అయినా కానీ నార్మల్గా ఉండాలన్నప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కరూ మన తత్వం అంటే మన బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే తెలుసుకోవాలి. అంటే వాతమా పైత్యమా కఫమా అది తెలుసుకున్నప్పుడు వాతం వాళ్ళనుకోండి జనరల్గా ఇప్పుడు కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి ఇచ్చే సజెషన్ అంటే కఫం ఉన్న వాళ్ళకి సపోజ్ డయాబెటిక్ అనేది చాలా కామన్, షుగర్ పేషెంట్ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఉండకపోవచ్చు, ఒక 10 years తర్వాత రావచ్చు. ఎప్పుడైతే మీ తత్వం తెలుసుకొని ఓకే మీకు ఈ కఫానికి రిలేటెడ్ డిసీజ్ వస్తాయి కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ ఏంటి, ఇప్పుడు డయాబెటిక్ మీరు కఫం పెంచే ఫుడ్స్ అన్నప్పుడు వాళ్ళని స్వీట్స్ తక్కువ తీసుకోమనడం కానివ్వండి, గ్లైసమిక్ ఇండెక్స్ని కరెక్ట్ చేసే ఫుడ్స్ లైక్ బొబ్బర్లు లాంటివి కానివ్వండి, మన సొరకాయ జ్యూస్ లాంటివి కానివ్వండి, లేదంటే ఆయుర్వేదంలో దొరికే ఉసిరికాయ తానికాయ కరెక్కాయ ఇలాంటి పౌడర్స్ ఇవ్వడము, అలానే వాళ్ళకి తగ్గట్టు వ్యాయామం అంటే ఎక్సర్సైజెస్, అట్లానే కొన్ని ఔషధాలు ఉంటాయి. ఔషధాలు అంటే ఇవేవో మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కదా, సింపుల్గా వచ్చే త్రిఫలా చూర్ణం కానివ్వండి ఇలాంటివి సజెస్ట్ చేసి ఆ తత్వం వాళ్ళకి మనము సరైన ఫుడ్ మేము జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అంటేనే పథ్యము, వాతం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, పైత్యం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, కఫం వాళ్ళకి ఒకలా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు కఫం వాళ్ళకి ఈ వ్యాధులు వస్తాయి ఒక 5-10 years తర్వాత వస్తాయి అన్నప్పుడు వాళ్ళని ఆ డైట్లో పెడతాము. పైత్యం వాళ్ళకి అలానే కఫం వాళ్ళని అలానే. వీటితో పాటు రసాయన చికిత్సస్ అంటాం. అంటే మీరు చూసుంటారు కేరళకి వెళ్ళి మేము ట్రీట్మెంట్స్ చేసుకొచ్చాం చాలా ఫ్రెష్గా ఉన్నాము అంటారు.
అక్కడ ఏం చేస్తామంటే పంచకర్మలో క్లిన్జింగ్ థెరపీస్ అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు కఫం ఉన్న వాళ్ళకి వమనం లాంటిది, వాతం ఉన్న వాళ్ళకి ఇంటెస్టైన్ క్లిన్జింగ్ అంటాం, వీరేచనం, బస్తిక్రియ, ఇలాంటివి రెగ్యులర్గా చేయటం వల్ల 5-10 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ అంటే వ్యాధులు రాకుండా మన బాడీ దాని అదే రిపేర్ చేసుకొని ఇమ్యూనిటీగా పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఓకే, సో మన బాడీ టైప్ని బట్టి మనకి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుంది. తప్పకుండా. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా, ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎప్పుడైనా చాలా అంటే రెగ్యులర్ థింగ్ ఒకటి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ మీద చాలా కంట్రోల్గా ఉండాలి. మనం ఏం తీసుకుంటున్నాం దాని తగ్గ ఎక్సర్సైజ్ కూడా ఉందా లేదా అనేది కూడా చాలా కంట్రోల్గా ఉండాలి. ఓకే, అంటే ఎక్సర్సైజ్ వర్కౌట్స్ ఉండాలి, అలానే ఫుడ్ కూడా కంట్రోల్గా ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధులు రావు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.